రోజులైంది తాగడానికి నీళ్ళే లేవు 20 నిమిషాలు ఇడుస్తానంటాడు 20 నిమిషాలు కూడా ఇంతే ఇంతకంటే ఎక్కువ లేదు నిన్న రాత్రి అవుతుంటే 11 గంటల వరకు తెచ్చేసుకున్నాం అట్లా ఎన్ని రోజులు తెచ్చేసుకోవాలి ఉంటారు ప్రెగ్నెన్సీ ఉంటారు వాళ్ళు ఎట్లా తెచ్చేసుకోవాలి నీళ్ళు ఇడిస్తాడు పోతాడు అయిపోయిన తర్వాత మీకు నిండినా లేదా ఏం అడగాడు మాకు నిన్న ఎన్ని రోజులైనా ఆడ తెచ్చేసుకోవాలి ఈడ పడితే ఈడ తెచ్చేసుకోవాలి అవతలు పడితే అవతలు తెచ్చేసుకోవాలి అయిపోయి ఎన్ని రోజులు తెచ్చేసుకోవాలి మేము అట్లా 15 వాళ్ళు ఉండవు ఏరియా లైన్లకి 4-5 వాళ్ళు ఉండవు అవుట్లకి 20 నిమిషాలు పెట్టినంత 15 వాళ్ళు కూడా 20 నిమిషాలు పెడతాడు దుమ్ము దెంగేసుకొని పోతాడు ఎవరని చెప్తే మీరు ఎవరికని చెప్తారు ఇక్కడ ఆయన ఎవరో రమేష్ ఉన్నాడు ఆయన వస్తే కూడా మరి ఆయన ఏం చెప్తారు అసలు మాకు ఆయన ఏమంటాడంటే వాళ్ళు టైమింగ్ ఇచ్చారా టైమింగ్ ఎందుకంటే ఇట్లా ఎక్కువ ఇక్కడ నుంచి ఆ చెట్టు అవుతుంది సార్ ఆ చెట్టు అవుతుంది వరకు ఇవి ఇచ్చింది చెరువు అన్ని అని ఇది వర్క్ జరిగేది సచివాలయం దగ్గర అడగండి అంటున్నాడు మిడ్ నైట్ ఇడుస్తాడు మిడ్ నైట్ ఎందుకు ఇడుస్తాను మేము క్వశ్చన్ వేస్తే మిడ్ నైట్ అయితే మీరు మా దగ్గర కొట్లాడరు అందుకే నేను మిడ్ నైట్ ఇడుస్తాననే మాట అంటున్నాడు రాత్రి 2-4 చెప్తాను ఏం ఇది లేదు ఆ టైం ఇడుస్తాం మేము ఎట్లా పట్టుకోవాలని ఇల్లు ముసలోళ్ళు ఉంటారు ప్రెగ్నెన్సీ ఉమెన్లు ఉంటారు కన్యలు ఉంటారు ఎట్లా పట్టుకుంటారు ఆ టైం కి ఒక్కొక్కరు ఉంటారు ఒక్కొక్కరు ఉండరు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి 15 రోజులకు ఒకసారి 12 రోజులకు ఒకసారి ఇది ఇంత ఒకటే మరి అంటే ఊరంతా బాగా వస్తున్నాయా ఊరంతా వస్తాయి అదంతా వస్తాయి బోర్ నీళ్లు కూడా నడుస్తాడు మా గేరికి బోర్ నీళ్లు కూడా లేదు ఓన్లీ కొలై నీళ్ళు ఒకటే మేము ఎన్ని రోజులు తాగాల సరే 2 రోజులు తాగా 3 రోజులు చెరువు లేదు పైపు కూడా ఎక్కువ సుమారు 12 గడువులు నిండే కొద్ది అయిపోయి కొళాయి బంద్ అయితే 12 గడువులే మరి అంతకంటే ఎక్కువ నిండు పైప్ లైన్ సమస్య లేకుంటే వాటర్ రావమ్మా అసలు వాటర్ రావు అసలుకి వాటర్ రావు పైప్ లైన్ బాగుంది వాటర్ రావడం లేదు మొన్నైతే 12 గడువులే మొత్తానికి బంద్ చేసినాడు అది మరి పండగ రోజు ఇడిచినాడు సర్పంచ్ దృష్టికి గానీ అధికారుల దృష్టికి గానీ ఎప్పుడైనా తీసుకున్నారమ్మా మీ కాలనీ వాసులు తీసుకుపోయినాము ఆదోన్లో 43 గ్రామాలు ఉంటే 43 గ్రామాలకు నీళ్లు నేను నిన్న ధనాపురం పోయినా ధనాపురం పోతే ఖాళీ బిందులు తీసుకొచ్చి నా ముందు పెట్టి నీళ్ళు లేవు నీళ్ళు తెస్తాం ఎందుకంటే దానికోసం ప్రణాళికలు వేస్తా ఉన్నాం నీళ్ళు తీసుకొని వస్తాం కొంచెం టైం పడుతుంది పైప్ లైన్లు ఎప్పుడు పైప్ లైన్లు ఇవి 1994లో వేసిన పైప్ లైన్లు అప్పుడు మీ ఊర్లో ఎంతమంది జనాభా ఉంటారు 94కి ఎంతమంది ఉంటారు 1000 మంది ఉంటారా అప్పుడు నీళ్ళకి సరేనా నాకు కొంచెం టైం 2 ఏళ్ళలో అన్ని చేయిస్తా అన్ని ఊర్లకి ఇస్తా సరేనా మూగవాళ్ళు ఉంటే పెన్షన్ రాదా పోయినప్పుడు స్టార్ట్ పోతావా
కర్నూలు మండలంలో పెట్టారు. సరేనా? ఇప్పుడు ఏమి ఎవరికి అల్లడి వస్తుండదు కదా. సచివాలయంలో ఈ అమ్మ ఉంటది, అది వాళ్ళ దగ్గర పోయి అర్జీ పెట్టు. కర్నూలుకో నంద్యాలకు పంపిస్తారు. సర్టిఫికెట్ తెచ్చుకుంటే పిచ్చి నిప్పిస్తా, లేకపోతే తెలియదు కదా కదా. చేసుకొస్తావా? సరే డ్రైనేజ్ కానీ సర్పంచ్ ఏమా డ్రైన్ భయంకరంగా ఉంది. చెప్పు సచివాలయంలో చెప్పుకుని సాధారణ ఒకసారి సార్ సర్పంచ్ గారు వేరే ఊళ్ళతో చేయించినారు. ప్రస్తుతం నుంచి తీసుకొచ్చి చేయించినారు. ఇంకా అప్పటి నుంచి డ్రైన్ క్లీన్ చేసేవాళ్ళు చాలు చూడు సార్ ఎట్లున్నా ఎందుకు లేరు అర్థం కాలేదు నాకు. అసలు ఊర్లో లేకుండా ఉంటారా? డ్రైనేజీలో లేరు సార్. ఈ ఊర్లో లేరంటే గతం నుంచి సర్పంచ్ గారే తీయించారు సార్. సార్ ఇంకోటి సార్ కొంచెం వీల్ చైర్ మీరు పెడితే కదా అప్లికేషన్. అమ్మా వీల్ చైర్ అప్లికేషన్ అంటే పెట్టాము. వీల్ చైర్ అప్లికేషన్ వీల్ చైర్ కాదు, అప్లికేషన్ పెట్టవచ్చు. జనాలకి ఫలితం లేకపోతే మా ఆయన వార్డు నెంబర్ నిలబడింది. వచ్చినప్పుడల్లా చేస్తాం సంవత్సరం సార్ మీ చుట్టూ తిరుగుబట్టి ఎన్ని మాటలు వచ్చినాం మీ కాడికి. వచ్చినాం చాలా మంది. మనముడు నా కొడుకులు 5 మంది కొడుకులు, మనమంగళ 4 మామూలు వాళ్ళే చేస్తున్నారు. మనం ఈ తరం కష్టపడి నీళ్ళు సమస్య అన్ని సార్లు ఉండదు సార్ చెప్తాడు. అదే చెప్తున్నాడు. ఆ కూడా అంటే సచివాలయంలో ఏది పట్టించుకొని నేను చెప్తే లీడర్లు చెప్తే మాట వినాలా కదా. మన లీడర్లు ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ. దేవుని కూడా దేవుని వేరేకి ఎన్నిసార్లు పెట్టినా అప్పుడు పట్టించుకోవడం. చెత్త ఇల్లు ఉంటారా కదా. క్లీన్ చేయడమే పంచాయతీ పని కదా కదా. మరి క్లీన్ చేయాలి. మన పని అదే కదా. ఇంకే పని కదా. వాళ్ళకి అంత మోసం చేసిండేది. మనకు 6 ఎకరాల వరకు స్కీమ్ ఇది. 6 ఎకరాలకే 6 ఎకరాల వరకు ఉండేది మొత్తం సరుకు బస్సు వరకు తీసుకుపోతే ఈ రోజు వాళ్ళకి నీళ్ళు లేవు. మాకు నెల 20 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి, 30 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. మాకు ఏం చేయాలా? ఇప్పుడు కర్ణాటక నెల వస్తుంది, మీనాక్షి నాయుడు అని అందరూ పోతున్నాయి. మొత్తం రైతులు 2000 మంది పోలీసుల్ని మమ్మల్ని అంటారు. కర్ణాటక రైతులు అన్ని పార్టీలు ఏకమైతే కూడా కాదు. అది ఏమో చేశారా సార్? అది ప్రభుత్వం వేస్తే కాలు మీద అయిపోయేది.
పోతే వస్తుంటే కట్లు పట్టుకోలే వినాయనాడానికి నువ్వు వెళ్తాడు వెళ్ళిపో అట్లా పారిపోతున్నాయి. అట్లా ఇప్పుడు మా గ్రామం మీద లైన్ పోతుంది. మా గ్రామం మీద లైన్ పోతే మరి కాస్త పూసం ఇప్పుడు కాస్త పూసం మాకు తర్వాత నీటి సమస్య మాకు ఎక్కువ ఉంటుంది. అయినా కానీ మాకు ఇప్పుడు పగడబంది పెట్టారు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు పెట్టారు RWC వాళ్ళు. మాకు గిరాము నెల అంటే మాకేమమ్మా గిరాము నెల 5 రోజులకి 6 రోజులకి 8 రోజులకి చెప్పల మీద సార్ వచ్చాడు. అక్కడేమే రోజు నోళ్ళే దొడ్డరికారు, రోజు నోళ్ళే. ఈ RWC వాళ్తానంటే తలకన్నట్టు వాటర్ మనీ తీసాయి, వాటర్ మనీ తీసాయి. వారిని అంటే వారి నోట్లకి ఉచితమై వాడు బాగున్నాడు, రాత్రి సన్నాడు బాధపడాలా. ఇప్పుడు వాడు బాధపడాడు. దయచేసి వాడు కూడా మొండోడరే ఎవరన్నా ఏమన్నా వీడి వాడు ఇలా తిప్పిపోయింటే వాడు వాళ్ళు పని చేస్తాడు.